ఇంకొంచెం తిరిగితే ఎవరైనా శత్రువులు ఉన్నారో చూడండి. ఎవరు లేరు కదా? అలాగే మీ నవ్వే తెలుస్తుంది, ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే మేళకండి. ఒక్కసారి ఆయన చేసిన మేళను తలుచుకుంటాం. వేస్తే నీ కోరుతున్నాను ఈ స్థలంలో నీ ఉండమని ప్రార్థించాను. శిలువ చాటున మమ్మల్ని మరుగుపరుచుకున్నాం. అయ్యా నీ వాక్కులు వాడుతున్నాను. ఒక్కసారి శిలువ వేయబడిన క్రీస్తులు మాత్రమే మేము ప్రకటిస్తున్నాం. పునరుత్థానైన ప్రభువు యేసు క్రీస్తుని ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మేము మా మనసులో ఉండి మాకు బోధించమని వేడుకుంటున్నాం. మాత్రం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఒకరు స్త్రీలలో నుంచి కానీ పురుషుల్లో నుంచి కానీ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ చేతిలో బైబిల్ ఉంటే తెరిచి నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్, నిర్గమకాండం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అందరు తీసారా? పేజ్ నెంబర్ చెప్తారా? చదువుతారు. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి చదువుతాం ఈ మాట. అందరం కలిసి చదువుతాం. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దినం మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. నా ముఖాలు చూడండి, నా వైపు చూడండి. దేవుని ప్రజలు ఎవరు? ఎవరు? అందరూ దేవుడు పుట్టించిన బిడ్డలే కదా. తల్లి గర్భంలో ఉద్భవింప చేసిన వాడు ఆయన్నే కదా. మరి అందరు దేవుని ప్రజలే కదా. మరి ఈ ప్రశ్న ఎందుకండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. అడుగుద్దా పరిశుద్ధాత్మ దేవుడు? ప్రశ్న అడుగుతేనే దేవుడు మనలో ఒక ఆలోచన పుట్టించునుగా. హల్లెలూయా. ముద్దపప్పు దిగి వచ్చి కూర్చోడగా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని కూడా మనం కీర్తించాలంట. ఆరాధనలో ప్రభుని ఎలా కీర్తిస్తామో, పాఠంలో ప్రభుని ఎలా కీర్తిస్తామో, ప్రార్థనలో ప్రభుని ఎలా కీర్తిస్తామో, వాక్యాన్ని కూడా ఆ రీతిగా కీర్తించాలి. అంటే వాక్యాన్ని నువ్వు మహిమపరచాలంటే నీ లోపలికి ఆ వాక్యం వెళ్ళాలి. నీ లోపలికి ఆ వాక్యం వెళ్ళాలి అంటే నీ చెవులు, నీ హృదయాన్ని ప్రభుకు ఇవ్వగలగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని ప్రజలు ఎవరు? ఆయన తెలుసుకున్నవారు, ఆయన ఒప్పుకున్నవారు దేవుని ప్రజలు. ఓకే. ఇంకా ఇజ్రాయేలు, ఇంకా పాత నిబంధనలు ఉన్నావు నాయన. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన కిందికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా.
లేకపోతే నేను పాత నిబంధన ఏంటిది? ఏ వ్యక్తి అయినా పాపం చేస్తే పాలం వెలుపలకి తీసుకుని వెళ్ళి ఊరు బయటికి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. అక్కడ ఉంటావా? మరెందుకు? దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మనకు విమోచన కలిగింది. సంధ్య ఒక ప్రార్థన చేసింది. మీరు వింటారా వినరా కానీ నేను ప్రతిదీ వింటాను. దేవుని స్తోత్రం కలిగింది. ఏం చేసింది తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? పాపుల్లో నేనొక ప్రధాన, ఎంత తగ్గింపు ప్రార్థన! గట్టిగా చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రం. పాపుల్లో నేనొక ప్రధాన పాపి. ఈ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? అంతగా దేవుని సన్నిధానంలో మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలు ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని ప్రజలే, డౌట్ లేదు. డౌట్ ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? దయ్యానికి సంబంధించిన వారు ఉన్నారా? లేదా? హల్లెలూయా. సగం సగం మనుషులం. అందుకే మీ తండ్రి అపవాది సంబంధికుడు అంటున్నా. హల్లెలూయా. దేవుని ప్రజలు అంటే ఎవరంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవారు. హల్లెలూయా. ఎవరితో అంటండి? దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేవారే దేవుని ప్రజలు. ఆదివారం మాత్రమే చర్చికి వచ్చి, ఆదివారం మాత్రమే బైబిల్ ఓపెన్ చేసి, ఆదివారం మాత్రమే మైక్ అందుకొని పాటలు పాడి, ఆదివారం మాత్రమే ప్రార్థన చేసేవారు దేవుని సంబంధమైన వారు కారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా లిస్టులో అనేక మంది పాస్టర్లు ఉంటారు. కొద్దిమంది పాస్టర్లకు నేను ఫోన్ చేస్తాను. అంటే వారితో నాకేమున్నట్టు? సంబంధం కలిగి ఉన్న వ్యక్తి దగ్గర మనం ఏం చేస్తామంటండి? తరచుగా వెళ్తాం, తరచుగా మాట్లాడు. అలాగే క్రమం తప్పకుండా మాట్లాడు. దేవుని ప్రజలంటే ఎవరంటండి? దేవునితో సంబంధం కలిగి ఉన్నవారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. బైబిల్ ఎన్నో తల్లి బైబిల్ ఉపయోగించి. హల్లెలూయా. మీ బైబిల్ చెప్తుంది దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. నీట్గా బైబిల్ ఉందనుకో, పేపర్ తెలియగానే ఎట్లుంటండి, కరుకుగా ఉందనుకో, వీళ్ళు ఎవరంటండి? దయ్యం యొక్క ప్రజలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. హల్లెలూయా. అక్కడక్కడ టిక్ చేసి నీ కొడుకు దిద్దినా, నువ్వు దిద్దినా? దేవునికి స్తోత్రం కలుగును. గట్టిగా చెప్పలు కొడతా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజలు అంటే ఎవరంటండి? దేవునితో తరచుగా సంబంధం కలిగి ఉన్నవా. హల్లెలూయా. ఒక మాట ఉంటాడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుతావు, లోపలికి వస్తే దీవించబడుతుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దేవుని ఎప్పుడు కలుగుతుంది? ప్రభా నేను వెళ్తున్నాను, దేవుని స్తోత్రం కలుగునుగా. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చు. అన్నిటికీ రా. హలో, మధ్యప్రదేశ్కి అయితే రాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఛత్తీస్గఢ్కి అయితే రాడు. హల్లెలూయా. దేవునికి మహిమ. అన్ని చోట్లయితే రాలేదు. హల్లెలూయా. దేవునికి ఇష్టముగా, దేవుని చిత్తముగా నీ వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు నీకు తోడుగా వచ్చునుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలంటే ఎవరంటండి? దేవునితో సంబంధం ఉండేవారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ హృదయంలో ఆయన తిరుగులాడుతుండుగా. హల్లెలూయా. ఉన్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా.
బండి స్టార్ట్ చేసి ప్రార్థన చేసి బండి దిగినాక స్తోత్రం అని చెప్పే వాళ్ళు ఎంతమంది? నిజంగా చెప్పండి, దేవస్తోత్రం కలుగుందా. రేపకపోతే ఏదైనా ఒకటి అవుతుంది. హల్లెలూయా, ఒప్పుకుందాం. హల్లెలూయా. ఒక్కరి చేతులు ఎత్తి చూసిన బండి స్టార్ట్ చేసినప్పుడు ఏమంటాం? రక్షణ లేని వాహనంలో రక్షకుడిగా ఉండి ప్రయాణం చేయమండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ఇంటికి వచ్చే ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి వస్తున్నప్పుడు ర్యాపిడో బుక్ చేసింది. అతని బదులు ఒక ఫోన్ వచ్చింది. ర్యాపిడో బైక్ ఎదురు వచ్చి ఉన్నాడు. మళ్ళీ నాకు గుర్తొచ్చింది. లోపలికి వెళ్ళి ఏం చేశాను? ప్రేయర్ చేసుకున్నాను. దేవస్తోత్రం. అలాగే నా మాటలు అర్థమవుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. బండి కిక్కు కొట్టి బయలుదేరుతున్నప్పుడు ప్రార్థన చేసి బండి నువ్వు చేరుకున్న మార్గాన దిగ్గానే స్తోత్రం అనే వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. రిలేషన్ లేదు, దేవునితో సంబంధం లేదు. మీరందరూ ఎవరంట? నామకార్థమైన క్రైస్తవులమే. ఏ క్రైస్తవులు అంటే పేరుకు మాత్రమే. హల్లెలూయా. బొట్టు తీసేసి మీద ఒకటి కప్పుకొని బైబిల్ పట్టుకొని వస్తున్నటువంటి వేషధారులైనటువంటి క్రైస్తవులను తప్ప దేవుని సంబంధమైన వారు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎవరంట? దేవుని ప్రజలు ఎవరంట? దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేవాడు. దినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దినము దేవుని యొక్క వాక్యాన్ని వినగలగాలి. ప్రతి సమయంలో అసమయంలో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ కన్నీరు విడుస్తూ విజ్ఞాపన చేస్తూ ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించడానికి ప్రయత్నం చేయడానికి రోజు ప్రయత్నించే వారే దేవుని ప్రజలు. అలాగే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. దేవుని ప్రజలు ఎవరంట? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నవారు. హల్లెలూయా. రెండోది ఎవరంటే క్రీస్తును విశ్వసించిన వారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తునందు ఏముండాలంటండి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అయ్యా, నేను ప్రధాన పాపిని, నన్ను క్షమించు. నా పాపముల నిమిత్తమే నువ్వు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చావు. నా పాపముల నిమిత్తమే పాప శరీర ఆకారము కలిగి పాప స్వభావం లేని వాడవై నువ్వు నా కొరకు చిందించబడ్డ రక్త ప్రోక్షణ కింద ప్రభా నా హృదయాన్ని కడుగు. వాక్యమే ఉన్న దేవా, నువ్వు నాకు బోధించు. నా పాపానికి అయా పశ్చాత్తాపడుతుండగా నన్ను క్షమించమని ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో వారే దేవుని ప్రజలు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మైండ్లో ఫిక్స్ అయిందా? మైండ్ ఏమైంది? దేవుని ప్రజలు అంటే ఎవరు? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆ దేవుడు పంపించిన క్రీస్తును నువ్వు కలిగి ఉండాలి, విశ్వసించి ఉండాలి. క్రీస్తునందు విశ్వాసము లేని ఎడల నీవు దేవుని ప్రజలకు. అలాగే దయ్యం కూడా నడిపిస్తుంది చర్చికి, దయ్యం కూడా బోధిస్తుంది. దయ్యం యొక్క చర్చిలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రజలంటే ఎవరంట? దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుని స్తోత్రం కలిగి, క్రీస్తునందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుండును. హలో కూర్చో సంజన. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు నేను దేవుడినై యుండును. దేవస్తోత్రం కలుగునుగా. ఇట్లా సంజన, ఈ బిడ్డను దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకున్నాడు. హలో, ఈ అన్ని మీరందరూ ఏమనుకుందాం? ఇప్పుడు ఈ జనాంగం అంతా కూర్చోరు. ఈ జనాంగం అంతా ఏమనుకుందాం? అన్ని జనం. ఈ ప్రజల నుండి ఎవరు తీసుకున్నారు? ఏమంటున్నారు చూడండి. మిమ్మును
నాకు ప్రజలుగా చేర్చుకుని, అంటే చేర్చుకుని అంటే తీసుకుని. హలో, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని అంటే ఏంటిది? తీసుకుని. ఎవరు తీసుకున్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగును. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడైన యందును. ఇప్పుడు నేను మీకు ఏమైందనంటండి? వీళ్ళని తీసుకున్నాడు. మరి ఎక్కడి నుంచి తీసుకున్నాడు వీళ్ళను? అసలు కథ మొదలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును. అలాగే దేవుడు వీరిని ఎక్కడి నుంచి తీసుకున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును. వెరీ గుడ్. అలాగే మరొకసారి చదవండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుణ్ణి యందును. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి. ఎక్కడున్నారంటే ఇలా కింద ఉండాలి. కొద్దిసేపు ఇలా కింద ఉండాలి. గిల్ల ఉండాలి. టేబుల్ కింద కొంచెం దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారట వీళ్ళు. ఇది ఏంటిదంటండి? ఐగుప్తుల బరువు క్రింది నుండి వారి దేవుడు ఏం చేయబోతున్నాడు? తీసుకున్నాడు. ఏ బరువు కింద? ఐగుప్తుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వీళ్ళు ఎక్కడి నుంచి రప్పించారంటండి? ఐగుప్తుల బరువు కింద. ఐగుప్తు అంటే ఏంటంటే బానిసత్వం. అప్పే కావచ్చు, రోగమే కావచ్చు, దేశోత్తరం కలుగును కాక, పాపమే కావచ్చు, నీ బలహీనతే కావచ్చు, కరువే కావచ్చు, బంధకమే కావచ్చు. ఈ బంధకం కింద ఉన్నటువంటి వీరిని దేవుడు ఏం చేశాడంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు అనే కాడి నుంచి దేవుడు తీసుకొని వచ్చాడు. దేశోత్తరం కలుగును కాక. ఈ రాత్రి కూర్చున్న మీరు హలో ఒకసారి ఎంకరేజ్ గారు రేపండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకుని వచ్చాడు? ఐగుప్తు. వీళ్ళు దేని కింద ఉన్నారు? అప్పు, శాపము, రోగము, బంధకము, హలో అజ్ఞానము, పాపము కింద ఉన్న వీరిని వెలుపలికి తీసుకొచ్చాడు. అలాగే ఎందుకు? ఈరోజు నీ అప్పు నుండి దేవుడు ఎందుకు విడుదల దయచేశాడు? అలాగే అప్పు నుండి ఎందుకు తీసుకొచ్చాడు? నువ్వు అప్పు చేయవు, అప్పిచ్చేవాడు అదిగే కాబట్టి నేను 5 పైసలు ఇంట్రెస్ట్ ఇస్తాను. అప్పు చేయవు, అప్పిచ్చేవాడు అది ఇంటావంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యానికి నువ్వు విత్తుదువుగా. అలలుయ్య వైద్యురాడు ఆమె కూడా వస్తాను. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రాత్రి ఆ బిడ్డ కూడా విడుదలవుగా. అలలుయ్య గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు మరొకసారి చదవండి. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని. అగో అదే మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడైన యందును. అప్పుడు ఐగుప్తుల బరువు క్రింద నుండి ఇప్పుడు ఎందులోకి రప్పించాడు? వెలుపలకి రప్పించాడు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు అని మీరు వీళ్ళిద్దరు ఎవరు తెలుసుకుంటారు? సృష్టికర్తను క్రీస్తును అంగీకరిస్తారు. దేశోత్తరం కలుగునుగా. వీళ్ళు ఇంతకుముందు ఎక్కడున్నారు? అప్పు కింద, రోగము కింద, శాపము కింద, బంధకాల క్రింద ఉన్నారు. దేశోత్తరం కలుగునుగా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మిమ్మల్ని తీసుకుంటున్నాడు. దేశోత్తరం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నాడు ఈ దినం? దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? దేశోత్తరం కలుగునుగా. హల్లెలూయా. మనము ఆ కాడి కింద నుంచి దేవుడు మనకు సంపూర్ణమైన విడుదల కలిగించునుగా. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని నేను చేర్చుకున్నాను. ఇక్కడ దేనికి నుంచి చేర్చుకున్నాడు? ఐగుప్తు అంటే ఏంటిది?
బానిసత్వము, అప్పు, పాపము, రోగము, శాపము నుండి దేవుడు బయటికి రప్పించి ఇప్పుడు ఎవరు ప్రజలు అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? అమ్మ కూర్చో. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. కొంచెం బయట తీసుకో. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఇప్పుడు ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలు. హల్లెలూయా. వారు ఒకవేళ లాగినా కూడా ఎవరు పట్టుకుంటారు? దేవుణ్ణి పట్టుకుంటారు. దర్శిస్తున్నారు. వాళ్ళకి ఎవరితో సంబంధం ఉంది? హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాలు కూడా లేదు. అవే దేవుని స్తోత్రం కలుగుతారు. ఏంటంటే మన జీవితాలు అప్పు కింద, శాపము కింద, రోగము కింద, బంధకాల కింద, అజ్ఞానులుగా, మూఢులుగా ఉండొద్దని ప్రభు మనల్ని ఈ రాత్రి ఎంచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి వీరు దేవునితో సంబంధం కలిగి ఎవరి యందు విశ్వాసం ఉంచుతారు? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. వారి జీవితాలు మారునుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆయన వైపు నడిపించడానికి ఇష్టం ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఆ కాడి కింద ఉంటారు ఈ రాత్రి కాల సమయం? హల్లెలూయా. మన హృదయాలు తిరుగును గాక. పరిశుద్ధాత్ముడు ప్రభు వైపు మరలించును గాక. చప్పలు కొట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దినమును గూర్చి కాబట్టి కన్ఫ్యూజ్ చేయొచ్చు. 4వ అధ్యాయం 9వ వచనం వేరే వాళ్ళకి కన్సిద్దాం. కాబట్టి దేవుని ప్రజలకు వాళ్ళకి ఏం నిలిచిందంటే ఇప్పుడు రంగా ఏం నిలిచింది వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళ ముందు ఏం నిలిచింది? రెస్ట్ గా ఉంటారు. దేవస్తోత్రం కలుగునుగా. ఏ విధంగా ఉంటారు? రెస్ట్, విశ్రాంతి. దేవస్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మళ్ళీ ఒకవేళ అప్పైన వాళ్ళు కాడి కిందికి వెళ్ళరు. హల్లెలూయా. మళ్ళీ అప్పైనా మళ్ళీ దానికంటే మించినటువంటి రోగం వచ్చినా కూడా వారు ఎక్కడికి వెళ్ళారంట? కాడికి. వాళ్ళకి విశ్రాంతి ఉంటుంది. దేవస్తోత్రం కలుగునుగా. ఆమె మలేరియా జ్వరం ఉన్నప్పుడు దేవుడు విడిపించు. ఏ జ్వరం ఉన్నప్పుడు? ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాట? ఏ జ్వరం ఉన్నప్పుడు? మలేరియా జ్వరం ఉన్నప్పుడు ఏం చేసాడు? విడిపించు. ఇప్పుడు ఏమొచ్చింది వాళ్ళకు? మళ్ళీ అక్కడికి పోతుందా? దేవస్తోత్రం కలుగుతుందా? మన పొరగల కొంచెం జ్వరం వస్తుందంటే ఒలుబడతాం. ఒలుబట్టించడానికి వెళ్తాం. ఈ తెలంగాణలో ఈ దరిద్రంగా ఉంటుంది. దేవస్తోత్రం కలుగుతుంది. చర్చికి వస్తారు, ప్రభురాత్రి భోజనంలో పాలిభాగతులు పోరగాన్ని పోయి ఏ మంత్రి అయ్యా నా కొడుకు ఏంటంటే దొడ్డిపోతాడు మంత్రమే ఉన్నారా? ఎవరన్నా? ఆయన అందుకే చెప్తుండే. ఏ నిజం? ఒక్క నిమిషం. హల్లెలూయా. ఏది నిజంగా దేవస్తోత్రం కలుగునుగా. ఏసే నిజం. దేవుని స్తోత్రం కలుగు. గట్టిగా తప్పదు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మలేరియా నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చినట్టు ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? ₹1,00,000 నుండి అప్పు ఇప్పుడు ఏమైంది? 10 లక్షలు అయింది. అయినా కూడా ఏ విధంగా ఉంటారు? హల్లెలూయా. ₹1,00,000 ఉన్నప్పుడు ఇంటి చుట్టూ అప్పులో తిరిగేది. 10 లక్షలు ఉన్నప్పుడు కూడా ఎవరు ఇంటికి రాడు. దేవస్తోత్రం కలుగునుగా. ఎవరు నాకు అక్కడ వారు దేవుడు కూర్చునుగా. గడియ తప్పులు కొట్టి అది అదేందా? దేవుడు నీతో ఉండగలిగినట్లయితే భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు నాటువంటి ఒకడు తెలియదు కూడా ఏం చేసినట్టే
గడ్డిమో పెట్టుకుని వస్తాను. ఏంటంట పాపం ముందు లారీ పోతాను, ఆపిండు ఎక్కమని, వీడు ఎక్కిండు. ఎక్కి గడిపోపు కూడా అయ్యా నువ్వు ఎక్కించుకోవడమే నన్ను ఎక్కించుకోవడం ఈ గడిపోపు పోతావే తెలుస్తుంది కలిగి. ఈ ఫీలింగ్ చేయకండి. భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. మీరు నా యొద్దకు రండి, దేశస్తులు కలుగునుగా. అల్లుయ ఎంత అప్పురాత్తో రాసి లిస్టు దేశస్తులు కలుగునుగాక. నీ శరీరంలో ఏ రోగం ఉందో రాసి, హలో ఏ రోగం ఉందో, గుండె నొప్పిందా, చెవిటి నొప్పిందా, దేశస్తులు కలుగునుగాక. కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి, ఏ లిస్ట్ అయినా రాసి దేశస్తులు కలుగునుగాక. ఆయనకు నువ్వు సరెండర్ అయితే దేవుడు నిన్ను విడుదల చేస్తున్నగా. ఇప్పుడు దేవుడి ప్రజలకు ఏముంది? వాళ్ళు వీళ్ళున్నప్పుడు ఏ రోగం ఉంది, ఇప్పుడు ఏముంది, కానీ వాళ్ళకి ఏముంది? ఏహే హరిబరి గారు దేశసూత్రం గారు మోగుతలేదు, మోగుతలేదు, మోగ ఎందుకు దేవుడు వారు తీసుకున్నారు దేశసూత్రం కాదు. అల్లుయ నా ధీమా అదే, నువ్వు తీసుకున్నావు కాబట్టి వచ్చావు దేశసూత్రం. నా అంతని రక్షణ ప్రణాళిక ప్రాణంగా. హలో రక్షణ ప్రణాళిక ఎవరు జరిగించాలి? దేవుడు జరిగించాలి, మనుషులం కాదు. హల్లెలూయా. ఒక వ్యక్తికి మనం సువార్త ప్రకటించగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, కానీ రక్షణ కార్యం జరిగించేది ఎవరు? దేవుడి దేశసూత్రం కలుగుతారు. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ఏంటిది, దేవుడు నన్ను ఏం చేసిండు? తీసుకున్నాడు. విగ్రహారాధన కాడి కింద ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? తీసుకున్నాడు. కలిగి ఉన్నారు. ఆమె అలాగే ఇప్పుడు ₹1,00,000 పోయి ₹1,00,00,000 అప్పు కావచ్చు, కానీ నా ముందు ఏముంటుంది? విశ్రాంతి దేశసూత్రం కలిగి ఉన్నా. అలాగే చూచినోడే పిచ్చెక్కి పోనుగా. స్తోత్రం కలిగి ఉందిగా. ఆమె లోపల ఉన్నప్పుడు ₹1,00,000 బయటికి అయితే దేవుడు లేడు, దయ్యాలు పోతున్నాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగి ఉందిగా. ఆమె కానీ మన ముందు ఏముంటది అంటే, ఎవరు ప్రజలు? మనం ఎవరు ప్రజలు? కాబట్టి బండి స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? దిగినాక ఏం చేయాలి? స్తోత్రం అని చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగింది. అదే నా మాట. బండి స్టార్ట్ చేసినప్పుడు ప్రార్థన చేయాలి, పోయిన దగ్గర స్టార్ట్ చేసి చేయాలి, స్తోత్రం చేయాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడితో నువ్వు ఏమున్నట్టు? దేశసూత్రం కలుగుతా. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? అయ్యా నేను పాపినైనా నిన్ను తీసుకున్నావు, నీ రక్తం చేత పశ్చాత్తాపడుతుండగా నా పాపాలు కడిగి వేసావు. దేశసూత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాస యాత్రలో నేను ముందుకు సాగుదును గాక. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభంగా నడిపించును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? ఏంటిది? కూర్చోండి. విశ్వాసం అంటే ఏంటి? పోలితో అమ్మ నాకు 2 పోలని నేనే 2 ఒకటితో. అలాగే విశ్వాసం అంటే ఏంటిదని నేను చెప్పాను. ఏంటిది విశ్వాసం అనేది? యాపిల్ ఫోన్ లేవు దగ్గర మన చర్చ అరేంజ్కి రాలేదా? చాలా దేశకొచ్చిన కలిగి గణేశపులు కూడా ఈ ఫోన్లే మన గురువుగా. అలయ్య ఈ ఫోన్లే మన గుండు కాక. ఎందుకంటే సగం తింటుంది మన సమయం. అవును. దేవుడికి మహిమ కలుగు. విశ్వాసము ఏంటనేది నేను నేర్పిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుతా. ఇది ఏంటిదంటే మామూలు భాషలు ఏమంటారంటే, ఏ ఫోన్ అంటారు? డబ్బ ఫోన్ అంటారు. కొంచెం సరే ఇది యాపిల్ ఫోన్ అనుకున్నారు. మీ కళ్ళకి యాపిల్ ఫోన్ అది ఇవ్వబడుతుంది, నాకు యాపిల్ ఫోన్ అది ఇవ్వబడుతుంది. పక్కన ఏ ఫోన్ అని చూడ, నాది యాపిల్ ఫోన్ దేశస్తుత్రే కలిగి.
హల్లెలూయా. ఉండదు. మనం ఉన్న దాంట్లో దేవుడికి ఏం చెల్లించాం? కృతజ్ఞత స్తుతులు చెల్లించు. దేవుని స్తుతులు